హాయ్ నేను సతీష్. నామినేషన్‌లో నిన్న ఎపిసోడ్‌కి, లైవ్‌కి చూసుకుంటే, ఎపిసోడ్ వరకు చూసుకుంటే ఫస్ట్ 7 అయిపోయినాయి కదా! ఇంకా 6 ఉన్నారు. యష్మికి స్పెషల్ పవర్ ఉంటుంది. నో ఛాన్స్ యష్మికైతే. ఇక తర్వాత ఏంటి పృథ్వీ, నిఖిల్, నబీల్, నయనిక, ప్రేరణ ఈ 5 అయితే ఉంటారు నామినేషన్స్. అవి ఈరోజు మన ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. అయితే పెద్దగా హైలైట్స్ ఏమి లేకుండా అందరూ అటు చుట్టూ తిప్పుకుంటూ అటే పాయింట్స్ చెప్పుకున్నారు. నిఖిల్, పృథ్వీ మధ్య వ్యాలిడ్ పాయింట్స్ లేవు. అట్లాగే ఈ ఎవరతను నైనిక విషయంలో కూడా సేమ్ నువ్వు చీఫ్‌గా పెద్దగా యాక్టివ్‌గా ఇనిషియేటివ్ తీసుకోలేకపోయావు. స్పాంటేనియస్‌గా స్పందించలేకపోయావు. ఎందువల్ల చేయలేకపోయినావు? పనులు కూడా సరే అక్కడ కన్ఫెషన్ రూమ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యానన్నావు. అది కన్ఫెషన్ రూమ్ నీకు కాస్త కన్‌ఫ్యూజన్ రూమ్‌లాగా అనిపించొచ్చు. బట్ అయ్యావు. సరే బయటకొచ్చాక ఏంటి అంటే మరి ఇక్కడ కూడా నీ టీమ్‌తో పనులు చేయించుకోలేకపోయారా? మీరు పనులు చేయడంలో ఫెయిల్ అయ్యారు అని కూడా గట్టిగానే పృథ్వీ నైనికకైతే లాక్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమంటదంటే, అంటే మీరు ఆ డస్ట్‌బిన్‌లో పడేసిన బాటిల్ తీయడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా! అది మీరు కావాలని చేశారు కదా! మేమేమైనా బానిసలమా? లేకపోతే పనోళ్ళమా? లేకపోతే హ్యూమిలేట్ లేకుండా ఎట్టా చేస్తారు అని అడిగితే, యెస్ మేము కావాలనే పెట్టాం అంటాడు. అంటే కావాలనే చేశారా? మీరు కావాలని ఇలాగ శాడిజం లెక్క బిహేవ్ చేశారా లెక్క నయనికి అడిగితే, మేము కావాలని చేసాం. మీరు చేస్తారా? చేయరా? బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అది. దాన్ని టాస్క్‌లా చేస్తారా? లేకపోతే ఇగో ఫీల్ అయ్యి, పర్సనల్ ప్రెస్టీజ్ ఫీల్ అయిపోయి, మేమేమన్నా బానిసలమా? మేము పనోళ్ళమా? ఎట్లా ఫీల్ అయితారు? నేనైతే చేస్తా. నాకు ఆ టాస్క్ ఇచ్చి పని చేయమంటే చేస్తానని ఆవిడనైతే అట్లా నామినేట్ చేస్తారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆమె అయితే ఫైనల్‌గా మాకు మూడున్నప్పుడు చేస్తాం, మూడొస్తే చేస్తాం, చేయాలని మూడొస్తేనే మేము చేస్తామంటే, అవునా అట్లానా? అంటే టాస్క్‌లా కాకుండా మీకు నచ్చినట్టు చేస్తారా? మరప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్ కదా! దానికి అర్థమే ఉంటుంది. సరే అయితే మీరైతే ఆ పని చేయాలని మూడొస్తే మీరు చేస్తారు. నాకసలు మూడే రాదు. నేనసలు చెయ్యను. అంటే ఆ టాస్క్‌కి, ఆ ప్రాసెస్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే తప్ప మీరు పర్సనల్‌గా ఫీల్ అయిపోయి, ఇగో ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి ఇట్లా అయితే ఎట్లా అని లెక్క. ఇతనైతే అది పాయింట్ అయితే బాగుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితున్నట్టు గాని అది చెప్పే విధానం అయితే బాగుంది అనిపించింది. అట్లాగే మిగతా ఏంటి ఎపిసోడ్‌లో ఒక హైలైట్ ఉంది గదా! ప్రేరణ, యష్మి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ ముగ్గురినే చేస్తావా? అని ప్రేరణ అంటే ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ పాయింట్స్ ఉండవు. ఇక్కడ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటావు. పాయింట్స్ ఉండవా? పాయింట్స్ ఉండక డైరెక్ట్‌గా నామినేషన్‌లో యుద్ధభూములని తేల్చుకోవాలని మాట్లాడారు కదా! అయితే నిజంగా యష్మి ఇచ్చే ట్విస్ట్ ఎలా ఉంటదంటే మామూలుగా ఉండదు. లాస్ట్‌లో స్వాప్ చేసే పవర్‌తో ప్రేరణనైతే సేవ్ చేసి విష్ణుప్రియనైతే నామినేట్ చేస్తది. అట్లాగే ఆల్రెడీ అక్కడ వాళ్ళ డిస్కషన్ కూడా ఏంటి వాళ్ళ ముగ్గురిని చేస్తామంటే ముగ్గురిని అవ్వదు కదా! ఇద్దరే కదా చాయిసు. మరిప్పుడు ఎట్టా మూడో చాయిస్ ఎలా అంటే నిజంగా నాలుక మీద మచ్చుందా అని అంటారు కదా! కొందరు అదృష్టవంతులు అంటే ఎవరైనా ఏదైనా అంటే అయిపోద్ది లెక్క. సేమ్ అట్లాగే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ సీత, నయనకి నామినేషన్‌లో వచ్చేసారు. మిగతా వాళ్ళ పాయింట్స్ ఎవరేం చెప్పారని కూడా మనం ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నాం. ఎక్కడ ఎవరు చేశారు. అయితే ఇందులో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈ ప్రోమో ప్రకారం నైట్ వచ్చిన ప్రోమో ప్రకారం, ఈ ప్రోమో ప్రకారం అయితే ఇందులో చెప్పుకుందాం. ఏమంటది ఆల్రెడీ సీత, నయనిక నామినేషన్‌లో ఉన్నారు. ఇంకెందుకని ప్రేరణ కోరినట్టుగా ఆ ముగ్గురినేనా మరి ఇద్దరికే కదా ఛాన్స్. మూడో పర్సన్‌ని ఎలా తేవాలని మాట్లాడుకున్నట్టుగా ఆ మూడో పర్సన్ విష్ణుప్రియని కూడా తెచ్చేసి యష్మి, ప్రేరణ డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయితే చేసేసుకున్నారు. నోట్లోంచి మాటొస్తే జరిగిపోతుంది అంతే. సుడి తిరుగుతుంది అంతే. ప్రేరణ, యష్మి ఇద్దరే కదా చాయిస్. ఆ ఇద్దరితో పాటు మూడోది విష్ణుప్రియని తెచ్చేసారు. ఇదైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి విష్ణుప్రియకి, అలాగే హౌస్‌మేట్స్‌కి అందరికి కూడా ఏంటి ఇలా అని లెక్క. ఎందుకంటే ఆమెను చీఫ్ అవ్వడం కోసం అప్పుడు ఫైట్ చేసేటప్పుడు కూడా ఈ అమ్మాయే సపోర్ట్ చేసింది. విష్ణుప్రియ కూడా. నయనికే అండ్ నిఖిల్ చేస్తా. మళ్ళీ వాళ్ళని నామినేషన్ చేస్తారని అడగడం కానీ ఇవన్నీ చూడబోతున్నాం. అయితే ఇంకోటేంటంటే నామినేషన్. ఎవరు నిఖిలు, మణికంఠ, ఆదిత్య, సీత, నయనిక, విష్ణు, పృథ్వీ, శేఖర్ వీళ్ళవుతారు గదా! ఇందులో మళ్ళీ ప్రేరణను సేవ్ చేసేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తాయి. ఇది. అలాగే ప్రోమో ప్రకారం ఇప్పుడు మాట్లాడుకుంటే ఎంత ఫన్నీగా ఇంట్రెస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఈ సీజన్ మలుపులు తిరుగుద్దా అని లెక్క అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ ఏమంటాడు ఆహ్, ఎవరికి నయనిక వీళ్ళకి అలాగే ఎపిసోడ్‌లో కూడా నామినేషన్ చేసేటప్పుడు కూడా ఏమంటాడంటే నయనికని చేసాడు. అట్లాగే నిఖిల్‌కి కూడా వీళ్ళు అంటాడు. అలాగే నిన్న కూడా మొన్న ఆదిత్య ఏమో ప్లేట్ కూడా తీయలేదు, పనులు కూడా చేయట్లేదంటే నాకేమనిపించింది పృథ్వీ పృథ్వీ హౌస్‌లో పనులు చేయడు గానీ అందరికి మాత్రం వాళ్ళు చేయట్లే, వీళ్ళు చేయట్లే అని చెబుతాడు. ఇతనికైతే ముందు ఉంటదేమో ముసలి పండగ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ కూడా అంటాడు, "నువ్వు హెల్ప్ చేయట్లే, పని చేయట్లే" అంటే పృథ్వీ నేను చేశాను. ఆయన ఎన్ని సార్లు చేయాలి? ఇంకా ఇదేనేంటి? రెండో వారంలో కూడా ఇదేనేంటి అన్నట్లుగా మాట్లాడుతా నిఖిల్‌కి ఏమంటున్నాడంటే, "నీకు బిగ్ బాస్‌లో ఎందుకు నామినేట్ చేయాలో తెలీదు. నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావో కూడా అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఈ ప్రాసెస్ నామినేషన్ అనే ప్రాసెస్ కూడా నీకసలు అర్థమే కాదు తెలీదు. అసలు నువ్వు ఎందుకు నామినేట్ కూడా చేస్తున్నావో కూడా తెలీదు" అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆ నిఖిల్ అంత పెద్ద పాయింట్ చెప్పలేకపోయాడు అన్నాడు. నాకు కూడా ఏమనిపించిందంటే అతను నిజంగా రెండో వారంలోకొచ్చాక నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే కంటెస్టెంట్ ఇంకా పనులు చేయలేదు. సిల్లీ రీజన్స్ అనిపించాయి. తర్వాత ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే పృథ్వీ అడుగుతున్నాడు కదా! అక్కడ సోనియాకి నైట్ వచ్చిన ప్రోమో ఇవన్నీ చూస్తే, ఎందుకు వాడంత వీక్‌గా ఉన్నాడు ఎందుకు అని అడిగితే సోనియా ఏమంటుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అభయ్‌ని అనేసాడు కదా! మళ్ళా వాడికి పాయింట్ దొరకలే.
కొంచెం డెవలప్ అయితా అన్నాడు, అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడం అని అనింది. ఈ మాట వింటే ఎంత పెద్ద మాట సార్, ఇంకేంటి సోనియా ట్రూ కలర్స్ ఏమైనా బయటపడుతున్నాయా, సోనియా ఫ్లిప్పింగ్ స్టార్ అయిపోద్దా అనే చాలా అనేక రకాల డౌట్స్ అయితే ఆ ప్రోమో చూసే కనిపిస్తుంది. ప్రోమో ప్రకారం మనం వెళ్దాం. ఎందుకంటే నిఖిల్ ఇప్పుడు హౌస్లో సోనియాను ట్రస్ట్ చేస్తున్నంత ఎవరిని చేయట్లే. ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది, పాయింట్లు గట్టిగా మాట్లాడుతున్న భయంతో కావచ్చు, ఆయన గేమ్ ప్లేలో భాగంగా కావచ్చు, ఏది ఏమైనా సరే ఆమెను నమ్మినందుకు ఎవరిని నమ్మట్లే. ప్రోమో ప్రకారం చూస్తే ఆమె అయితే అట్లాగే ఏమంటుంది, కొంచెం డెవలప్ ఆవిడ అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసాడు కదా, అభయ్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసాడు కదా, మళ్ళీ వాడికి పాయింట్ దొరకలే, కొంచెం డెవలప్ అవుతా అన్నాడు, అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే. ఈ మాట చూస్తే నిజంగా ఒకవేళ నిఖిల్ ఉద్దేశించి అంటే మాత్రం ఈవిడ గేమ్ ఫసక్, నిఖిల్కి అయితే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే ఎడిటర్ మాయాజాలం మిక్సింగ్ చేస్తారు కదా, ఇవి కాకపోతే మాత్రం ఒకళ్ళు ఆయనే ఉద్దేశించి మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చెప్పింది సిల్లీ రీజన్, యాక్చువల్గా పనులు చేయట్లేదు ఇలాంటివన్నీ సిల్లీ రీజనే. కానీ ఇప్పుడు నిఖిల్ పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే ముందు నొయ్యి వెనక్కి పోయి అన్నట్టు అయిపోయాయి. గ్రూప్ అనుకుంటే ట్రాక్ అనే టైప్ అయిపోయింది. ఏంటి ఫస్ట్ గ్రూప్లోకి ఆడుతున్నాడు యష్మి ఆ ప్రేరణతో అని చెప్పేసి సోనియా పెంట చేస్తా, బాబోయ్ నా గ్రూప్కి దీనికి సంబంధం లేదు, నేను సోలో, నేను ఇండివిజువల్, వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు అన్నట్టుగా ఇటువైపు వచ్చాడు, సోనియాకి దగ్గరికి అయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, సీతా విష్ణుప్రియ వీళ్ళు ఇప్పుడు అంటే కూర వండాడంట కదా, తనకి ఇష్టమని ఉండాడంట కదా, ఓహో వీళ్ళు రకరకాల మాడ్యులేషన్తో ఫుల్గా ఆడుకుంటున్నారు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే యష్మి అండ్ ప్రేరణతో ఉంటే గ్రూప్ అని చెప్పేసి సోనియా పెంట చేస్తుంది. సరే ఇటు వస్తే ఇక్కడ విష్ణుప్రియ సోనియా దగ్గరికి వస్తే ఇటు విష్ణుప్రియ సీత ఇప్పుడు పెంట చేస్తాను, కూర వండాడంట కదా, సర్లే నాకు నువ్వు దొరుకు, వాళ్ళకి వాళ్ళు దొరుకుతారు అంతే, హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, వండనే ఇంకేం వండుతాడు, ఇష్టం అంట కదా, చాలా లక్కీ అంట కదా అని వీళ్ళు పెంట చేస్తాను. మొత్తానికి ఇప్పుడు ఈయన పొజిషన్ చూస్తే నిఖిల్కి ముందు నువ్వు వెనక్కి అయినట్టు అయిపోయా. పైగా అతనికి ఏంటి గత సీజన్ అనుభవం, అప్పుడు కూడా ఈ స్టార్ మా బ్యాచ్ అయినప్పుడు పెద్ద ట్యాగ్ వచ్చి ఇవన్నిటితో అప్పుడు కూడా చూస్తే మీకు గుర్తుంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, సేమ్ కాంబినేషన్ ఇప్పుడు కూడా యష్మి ప్రేరణ నిఖిల్. అలా అటు నుంచి మొత్తానికి ఇద్దరికైతే మొదలైపోయింది. నిఖిలే ఆటగాడు అనుకుంటే నిఖిల్తోనే ఆడుకుంటున్నారు హౌస్మేట్స్, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఇట్లా ఉన్నాడు. నిఖిల్ పరిస్థితి మరీ దారుణంగా ఎట్లా ఉందంటే మణికంఠకి అందరూ మోటివేట్ చేస్తుంటే మణికంఠ వచ్చి నిఖిల్కి మోటివేట్ చేస్తున్నాడు. నిజంగా నువ్వు హద్దులు దాటుకో, నువ్వు నీ స్పేస్లో నువ్వు ఉండు, నీ పరిమితిలో నువ్వు ఉండు, గేమ్ అంటే ఇదే, ఎక్కువగా సీరియస్ అవ్వకూడదు, ఎక్కువగా ఫన్నీగా ఉండకూడదు, ఎక్కువగా పాజిటివ్ ఉండకూడదు, ఎక్కువ నెగిటివ్ ఉండకూడదు, ఎక్కువ డామినేషన్ ఉండకూడదు, ఎక్కువ లిమిటేషన్ ఉండకూడదు అని మణికంఠకి అందరూ మోటివేట్ చేస్తే మణికంఠ వచ్చి ఇతనికి మోటివేట్ చేస్తుంది. అటు వెళ్తే ఆ బాధ, ఇటు వెళ్తే ఈ బాధ అన్నట్టుగా నిజంగా నిఖిల్కి అయితే చుక్కలు కనబడుతున్నాయి. ఆటగాడు అనుకున్న కంటెస్టెంట్తోనే హౌస్మేట్స్ ఆడుకుంటున్నారు. ఓకే, నాకు చాలా ఫనీగా అనిపించింది. సరే, ఇక ఇంతవరకు ఫన్ మోడ్ అయితే ఇక ఇప్పుడు నిఖిల్కి ఈ ఎపిసోడ్ అతను ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపైన సానుభూతి కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన పదే సోనియా అనే ఆ యష్మి ప్రేరణను వదిలేసి అలాగే బయట పరిచయం ఉన్న విష్ణుప్రియ దగ్గర కూడా మాట్లాడకుండా టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా సోనియాని వస్తే ఆమె ఇప్పుడు ఏమంటుంది, ఏముంది డెవలప్ చేసుకుంటే ఓకే, లేకపోతే లైట్ తీసుకుంటా అని లెక్క మాట్లాడడానికి ఖచ్చితంగా నిజంగా ఇదే జరిగితే మాత్రం ఆవిడ అట్టగా ఫ్లిప్ చేస్తే ఖచ్చితంగా ఆమెకు విపరీతమైన నెగిటివిటీ అయింది. ఈ నిఖిల్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. ఎందుకంటే మీరు 2-3 రోజుల నుంచి చూస్తుంటే కంప్లీట్గా ఆమె చెప్పడం ఈయన వినడం, ఆమె సలహాలు సూచనలు క్లాసులు అన్నీ. ఒకవైపు సోనియా, మరొక వైపు మణికంఠ ఏదైనా క్లాసులు వీక్తూనే ఉన్నారు, ఇతనేమో బుద్ధిమంతుల్లో కూర్చొని వింటూనే ఉన్నాడు. సో ఈ ప్రోమోలో చూపినట్టుగా గనక ఖచ్చితంగా ఆమె, ఎందుకంటే నిఖిల్ విషయంలో ఏమంటుంది ఆమె నిన్న కూడా అతనేంటి నన్ను అందరూ నామినేట్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ వీక్ డామినేటర్లో ఉన్నాను, తర్వాత సైలెంట్ అయిపోయాను, అంత ఇనిషియేట్ తీసుకోవట్లేదు, నన్నే చేయొచ్చు అని అవన్నీ చెబుతూ ఉంటే నీ గురించి నువ్వే ఎందుకు చెప్పుకుంటావు, నీ వీక్నెస్ పాయింట్ నువ్వే ఎందుకు చెబుతావు, అట్లా చెప్పకూడదు, నువ్వు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని చాలా సలహాలు ఇచ్చి చెప్పింది. అవన్నీ చెబుతూ నిన్నటి వరకు మన ఇద్దరం జట్టు కోడిగుడ్డట్టు అన్నట్టుగా చేసుకుంటూ వచ్చి సడన్గా ఇద్దరు చాలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకుంటూ చూసేవాళ్ళు కూడా వీళ్ళది బాగా క్లోజ్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నిన్న ప్రోమో కూడా చూసాం కదా, ఈవినింగ్ ప్రోమోలో కూడా ఇస్క్ అదేదో సాంగ్ వేసి ఇవన్నీ చేసి హైలైట్ చేసి ఒక లెవెల్ వెళ్తుంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏది అడిగినేస్తా, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అని ఒక బాండ్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా హౌస్లో నాకు ఇంతకంటే ఫ్రెండ్ లేరు అని అతను ట్రస్ట్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి ప్రోమో వచ్చి అనేక అనుమానాలు అయితే రేపుతుంది. ఈ నిఖిల్ విషయంలో ఈ సోనియా స్టాండ్ ఎట్లా ఉంటుంది, డెవలప్మెంట్ అయితే అన్నాడు, అయితే ఓకే, లేదంటే లైట్ తీసుకున్నట్టుగా ఖచ్చితంగా అదే చేస్తే
ఇన్ని సలహాలు చెప్పి, ఎంత ఫ్రెండ్షిప్ చెప్పి, ఇన్ని చేసా ఈ బాబాయ్ వీళ్ళకి వేరే లెవెల్ అయితే ప్లేట్ ఫిరాయించి మాట మార్చినట్టయితే కంప్లీట్‌గా ఆమె ఆట ఫసక్కు ఇతనికైతే సానుభూతి ప్లస్ అయితే వస్తుంది. డౌట్. ఇట్లా అయితే ఉండబోతుంది. చూద్దాం మరి ఏమైతది మరి అది ప్రోమో వర్కేనా లేకపోతే మ్యాజిక్‌లు, జిమ్మిక్‌లు ఏం చేశాడు ఏంటని. అయితే అక్కడ ప్రోమోలో చూసుకుంటే పృథ్వీ అక్కడ కూర్చొని ఇలా మాట్లాడడం, ఆయన హెయిరు, ఆ పర్సనాలిటీ అవన్నీ చూస్తే బల్లాల దేహంలా కనిపించదు. ఆ కూర్చోవడం అంతా అట్లా కనిపించదు నాకు. ఒక యాంగిల్‌లో చూస్తే పోజ్ అంతా. అయితే మరి ఈయన బల్లాల దేవ అయితే మరి నిఖిల్ ఎవరు? బాహుబలా? ఏమో ఆ స్టిల్ అయితే నాకు అట్లా అనిపించింది. సరే స్టార్టింగ్‌లో చెప్పా కదా! యష్మి ఇచ్చే ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదని. నిజంగా ఈ సీజన్‌లో అదృష్టం ఎవరిది? ఏదో నక్కతోక వచ్చారంటారు కదా! అట్లా వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే యష్మి అని నాకు అనిపిస్తుంది. ఆవిడ నోట్లోంచి ఏ మాట వస్తది అయిపోతుంది. ఆ ఇద్దరినే కాదు ముగ్గురిని కూడా తెచ్చి బిగ్ బాస్ స్వాప్ చేసుకొని ఆఫర్ ఇవ్వడం. టక్‌మని ఆవిడ అనుకున్న మూడో కంటెస్టెంట్ కూడా టార్గెట్ ఏదైతే ఎక్కిపడిందో అది ఇచ్చడం. వరుసగా టాస్కులు గెలవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! ఆవిడ లెవెల్ వేరే అన్నిటికి బిందాస్ అదృష్టవంతురాలు అంటే వెళ్తుంది కదా! మరొక హైలైట్ పాయింట్ కూడా ఉంది. ఆవిడ ఎందుకు అదృష్టవంతురాలు అని చెప్పానంటే మార్నింగ్ నేను 6 గంటలకు ఒక 6 గంటలకు ఒక వీడియో అప్‌లోడ్ చేశా. ఓటింగ్. అందులో చాలా అప్‌డేట్స్ చెప్పా. యష్మి ఎందుకు చాలా అదృష్టవంతురాలని కూడా చెప్పా. ఒక అలాగే కొన్ని లీక్స్, అప్‌డేట్స్ అవన్నీ చాలా 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 అందులో చెప్పి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అది కూడా చూడండి. మిస్ అవ్వకండి. అలాగే లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి.